ఇప్పుడు న్యాయం అన్నది ఇద్దరి వైపు జరగాలి. ఇద్దరు జరగాలి. సరితకి జరగాలి, ప్రశాంత్కి జరగాలి. చనిపోవటం అన్నది ఈ సమస్యకి పరిష్కారం కాదు. పిల్లలు కూడా నాశనం అయిపోతున్నారు ఇందులో. నేను సరితతో ఉందాం అనుకున్నా సార్. ఆమెకి ఏదైనా సెట్ చేస్తా సార్ నేను ప్రశాంతికి. సెట్ చేయటం అంటే సెట్ అంటే ఎట్లా, ఏ విధంగా? ఇప్పుడు నాకు 2 అమ్మాయిలు మేడం, 2 అమ్మాయిలు. ఆమెకు పిల్లలకి ఇంత వేసిన ఆమె నాతో ఉంటానా పర్లేదు మేడం. లేదు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటా, నాకు మెయింటెనెన్స్ అని ఇస్తాను మేడం. సెట్ కానీ అమ్మాయితోటి మాత్రం మీరు ఉండే అవకాశం లేదు. అంటే నాకు ఒకటి తెలియక అడుగుతాను, ప్రశాంతి నీ మనసులో ఏ స్థానం లేదో తనకి? ఆమె పోగొట్టుకుంది సార్. అదేలాగా తప్పు శంకర్, అలా అన్నది. ఎందుకంటే 2 ఆడపిల్లలు ఉన్నారు. నువ్వు అంత గాఢంగా ప్రేమించినటువంటి అమ్మాయి ఈ రోజు నీ మనసులో ఏ మూలన లేకుండా ఉండేటటువంటి దిక్కుతోచని పరిస్థితి అమ్మాయి. తప్పు నాన్న, ఆ మాట మాత్రం నేను ఒప్పుకోను. శంకర్కి ప్రశాంతి నచ్చట్లేదు కనుక కారణాలు వెతుక్కుంటున్నాడు అంతే తప్ప ఏ కారణాలైనా వెతుక్కుంటున్నావు నువ్వు. ఒక్కటి మాత్రం మీరు ఆలోచించుకోండి శంకర్ గారు, భార్యను వద్దంటున్నారు మీరు. ఇందాక మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చారు, భార్యతో పాటు పిల్లలు కూడా మీకు దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. అవునా? భార్య వద్దని అనుకున్నప్పుడు పిల్లలు కూడా న్యాచురల్గా దూరం అయిపోతారు. దానికి కూడా మీరు ప్రిపేర్ కండి. దానికి మీరు కేవలం ఆ అమ్మాయి మీద ఉన్న ఆ కోపము, ఇష్టం లేని తనం నాకు అక్కర్లేదని ఇప్పుడు చెప్పగలుగుతున్నారు. కానీ మీరు ఒక కూడుకున్న సంసారం, 2 పిల్లలు, మీరు వాళ్ళకు కూడా మీరు దూరం అయిపోతారు. ఎలా ఉండగలుగుతారు మీరు చెప్పండి? నీలాగే వాళ్ళు కూడా తండ్రి లేకుండా అనాథలాగా తిరుగుతారు అంతే. పిల్లలు కూడా లేకపోయినా పర్లేదు అనే ఆలోచన కూడా ఉంది కదా నీ మనసులో. పిల్లలు కావాలా? ఎందుకు ఉండలేవు? ఇప్పుడు తప్పు చేసిందని చెప్పి తప్పు చేసిన అంటారు. మేము తప్పు చేయకముందు నుంచి ఇదే ప్రాబ్లం. ఎందుకు ఉండలేవు? నేను చెప్పుకోలేను మేడం. నేను మీరు వెళ్ళండి ఒకసారి. మీరు వెళ్ళండి, సరిత రమ్మని చెప్పండి. మైక్స్ ఉంటాయి కదా, నువ్వు నేను శంకర్ మాట్లాడుకున్నటువంటి డిస్కషన్ అది మాకు చాలా ఇది అనిపించి ఇందాక సూసైడ్ అనేటటువంటి మాటే తీసేయండి అమ్మా అంటే కనుక మీరిద్దరు ఏం డిస్కస్ చేసుకుంటున్నారు? ఇందాక మీరిద్దరు ఏం డిస్కస్ చేసుకుంటున్నారు చెప్పండి. అంతే సార్, ఇంకా మేము అనుకున్నాం మాకు న్యాయం జరుగుతుంది అనేసి ఇంత దూరం వస్తుంది. సరే ఇప్పుడు న్యాయం జరగలేదు అని అనుకున్నాం, చేసుకున్నాం. ఎందుకంటే నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు రానియ్యరు. సరే ఇక్కడైనా ఉందామంటే ఒక్కదాన్ని ఒంటరిగా ఎక్కడ ఉండాలి? ఇక్కడ 2వ పెళ్ళి ఎందుకు? కొన్ని రోజులు చదువు బాగా సంపాదించు. ఎవరు వద్దు నీకు? ఇప్పుడు ఎందుకు పెళ్ళి? వద్దు. నీకేం కావాలో అది చదువుకో, బాగా హ్యాపీగా ఉండు, డబ్బు సంపాదించు. చదువుకుంటాను అని అమ్మ వాళ్ళు ఒప్పుకోరు కదా. ఒప్పుకోరు అమ్మ వాళ్ళు. అందుకే మేము మాట్లాడతామా? మేము మాట్లాడతాం. నెంబర్ ఇస్తావా? మేము మాట్లాడతాం. వాళ్ళు రానియరు మేడం. మేము మాట్లాడతామమ్మా. మేము మాట్లాడుతుంది. నేను ఎక్కడైనా బ్రతకగలుగుతా మేడం, ప్లీజ్ నాకు అన్యాయం చేయండి. ఇక్కడ అమ్మ నాన్నల పాత్ర అంటూ ఏమీ లేదు. కేవలం ఏంటంటే వాళ్ళు వచ్చి చూసుకున్నా నిన్ను చూసుకోకపోయినా నీకు మాత్రం శంకర్ కావాలి అని నువ్వు అంటున్నావు అంతే కదా. మరి ఎందుకమ్మా వాళ్ళ మీద బ్లేమ్ చేస్తావు? ఎందుకు వాళ్ళని అంటావు? వాళ్ళు ఒప్పుకోరు, తీసుకోరు, చదివించరు అనేటటువంటి వద్దమ్మా. అది కాదు నేను చెప్తున్నాను, చనిపోవాలి అనే ఆలోచన నీకు ఎందుకు వచ్చిందో అన్నది నాకు తెలియదు. అది తప్పు అని మాత్రం నేను ఖండిస్తున్నాను. అమ్మా చెప్పండి, కురుమూర్తి గురించి చెప్పండి. ఏమో ఇడాకులు ఇస్తుందంట, ఫోను చేసి చెప్పింది. మేము ఊళ్ళో ఉన్నాం, నీ కొడుకు ఇష్టం, నీ పిల్లలు ఇష్టము, నాకేం తెలియదు, ఇంకా నేను ఉండలేను, నేను ఇడాకులు ఇస్తుండా, నా చేత కాదు చేయనీకి సాకనీకి. ఆయన ఏం చెప్తాడో ఏం చాక్కుంటాడో ఏమో తెలియదు. కానీ మీ కోడలు ఆయన అంటున్నారే, ఏమంట మా కోడలే వచ్చి మా అమ్మ నాన్నకి కొడుకు, నేను వచ్చి మా అమ్మ నాన్నకి కోడలు అంటున్నారు. మీ కోడలు మీతో బాగా మాట్లాడుతుందా? బాగానే మాట్లాడుతుంది. ఆయన చేసి ఆయనకి ఈయనందుకు మస్తుగా నన్ను అనరాని మాటలు అంటుంది. ఇప్పుడు కోడలు ప్రాబ్లమా కొడుకు ప్రాబ్లమా? కొడుకుతోనే ఇబ్బంది. కొడుకుతోనే ఇబ్బంది, కోడలతో లేదు. కోడలతో ఏం లేదు. ఏం ఇబ్బంది కొడుకుతో? ఏమో ఇంకా తాతున్నాడు, తిరుగుతున్నాడు, 5ంటికి పోతాడు, రాత్రికి 9, 10, 11 అవుతుంది. ఇంకా అక్కడ నుంటే కింద పడుకుంటూ ఊపుకుంటూ వస్తాడు. మరి 4 గంటల పోంటే దొంగతనం, ఇంట్లో ఉంటే
అన్నట్టు బియ్యం తెచ్చుకుంటే బియ్యం ఇవి అవి ఇంట్లో అన్నట్టు కొనం అక్కడ తానికి లేకపోయేటాళ్ళకు ఇట్లా అట్లా చేసుకోం. ఏం నెత్తినది చేని కూర్చున్నదో ఏమైందో ఎక్కడ మాకైతే అది ఎక్కడ అర్థమే తెలియదు. మీరిద్దరు మాట్లాడుకొని నీవు 10 పైసలు తెస్తే ఓతో వేస్తే ఒక 20-30 అవుతాయి. ఇది కాపురం కాదా? కాపురం కాకపోతే నీ అంతకు నీవు బతుకు, దాని అంతకు అది బతుకుతుంది. పిల్లలు ఏమన్నా గోచిబాట పెట్టుకొని ఇది కూడా ఎక్కడన్నా పోతుంది. అట్లా చూడు నేను మాట్లాడే. మీరిద్దరు పొందుకేంగా ఉండి కాపురం చేసుకుంటామంటే ఇన్నింటి పోదాం. నా కాపురం తెలియదు, నాకు సంసారం తెలియదు, నాకు పిల్లలు కూడా తెలియదు అంటున్నాను. అంటావా? నువ్వేం మాట్లాడతావు చెప్పు. అది ఉండనే అంటుంది. మళ్ళీ ఇప్పుడు పిల్లలు ఎట్లా, నీ గతి ఎట్లా, మళ్ళీ ఏం గతి, ఏం చేసిపోతావు? ఇప్పుడు ఏం మాట్లాడతావు? ఈ కోడలు పాపం చూడండి ఎంత కష్టపడుతుంది. పడుతుంది కష్టం నేను పడతలే, నువ్వు పెట్టి నువ్వు ఎక్కువ మాట్లాడితే నేను తిట్టేస్తాను నిన్ను. అసహ్యంగా తిడతాను నేను. ఇంతవరకు నేనేం చెప్పలేదు, ఇంకా బూతులు మాటలు మాట్లాడతాను నేను. నువ్వు చేసి కష్టం చేసి పెడుతున్నా, మేము కూర్చొని నేను ఇంకా తాగను మేడం, నేను తాగకుండా నా పిల్లల్ని బాగా చూసుకుంటాను, నేను భార్యని బాగా చూసుకుంటాను చెప్పవేంటి? ఇంకొకసారి నువ్వు మాట్లాడంటే అసహ్యంగా బూతులు మాటలు మాట్లాడతాను నేను. ఏంటమ్మా మీరు చెప్పండి, ఇలాంటి కొడుకు కావాలమ్మా మీకు? లేకపోతే ఆ అమ్మాయి అడిగింది కరెక్టే, ఇంక వద్దు, విడాకులు ఇచ్చేద్దాం. ఇచ్చేయండి మేడం, వద్దు మేడం, భరించలేము. ఊరికి వచ్చి కొడుతూనే ఉంటాడు. నీకు సిగ్గు లేదు, మీ కూతురే అంటుంది నాన్నగారు వద్దు అని. మీ కూతురు చెప్తుందయ్యా వద్దు అని, మీ భార్య కూడా చెప్పలేదు. పిల్లలు ఎవరు నేర్పిస్తారా? అవును మేడం, నేను తప్పు చేశాను మేడం, ఇంక నుంచి నేను తప్పు చేయను. నాకు నా భార్య కావాలి, నా పిల్లలు కావాలి, నేను వాళ్ళతో సుఖంగా ఉంటాను, మా కూతురు నేను బాగా పెళ్లి చేస్తాను అని చెప్పట్లేదేంటి? నువ్వు ఒక మంచి మనిషి అయితే ఇంతసేపు నువ్వు తిట్లు తీసుకోవు, అప్పుడే చెప్పుండేవాడు. లేదు మేడం మీరు ప్లీజ్ నన్ను తిట్టొద్దు మేడం, నేను తాగను మేడం, ఇంకా మానేస్తాను, నాకు భార్య కావాలి, నా పిల్లలు కావాలని చెప్పేవాడివి. ఇప్పుడు మన డాక్టర్ గారు వస్తారు, ఆయన దగ్గర మాట్లాడదాం. లాయర్ అమ్మ వస్తుంది, వాళ్ళ దగ్గర మాట్లాడుకొని ఏం చేద్దాం చూద్దాం. సరేనా? డాక్టర్ గారు, లాయర్ గారు రండి. ఇప్పుడు ఎన్నేళ్ళుగా లవ్ చేస్తున్నారు? 4 years. తనకే వాళ్ళ ఫాదర్ కాల్ చేసి నా కూతురు అయితే ఇంటికి వచ్చే, లేకపోతే నేను చనిపోయింది అనుకుంటా అని చెప్పేసి మాట్లాడాడు. తను నాకంటే 4 years చిన్న అని, మమ్మీ ఇలా తిట్టింది అనే బాధతోటి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. ఒక స్క్రీన్ ప్లే రెడీ చేసి పెట్టారు. ఈ అమ్మాయి ఆ రూమ్లో ఉండదు. అమ్మా నిన్నే తన ప్రాణమని కని పెంచిన అనురాగానికి తలవంపులని తీరేయిక బదులాయనని తెలిసే నాటికి కథ ముగిసిపోయే మరి ఎదలోదిస్తూ ఉన్నా ఏ ఫలితం లేదు అని. ఇప్పుడు నన్ను అన్న చూసుకోడు, అక్క చూసుకోదు, మీ ఇద్దరు తర్వాత నన్ను ఎవరు చూసుకుంటారు? అప్పుడు వాళ్ళన్నా హ్యాపీగా ఉండాలి, నేను ఎట్లయినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు అంతే. నేను ఉండలేను ఇతను లేకుండా. నీ గురించి వాళ్ళు 2.5 లక్షలు ఇచ్చి బ్యూటీషియన్ కోర్స్ పెట్టారు కదా, అప్పుడు కూడా నువ్వు వాళ్ళని మోసం చేసినట్టే కదా. వాళ్ళు ఇష్టం లేకపోతే నేను చేసుకోను అంటున్నాడు, అప్పుడు ఏం చేద్దాం? మాకు ఇష్టం లేదు మేడం. మీరు ఒప్పుకొని నేను నిన్ను అడుగుతాను, నాకు కావాలి. నేనేం చేయలేను దానికి. సరే మరి నేను చచ్చిపోతా.